కూకట్పల్లి నియోజకవర్గం కేపీహెచ్పీ డివిజన్ లో బీజేపీ నాయకురాలు వరలక్ష్మి ఆధ్వర్యంలో రమ్య సెంటర్ వద్ద బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ బతుకమ్మ సంబరాలకు బీజేపీ నాయకులు గంధంరాజు, మహిళలు హాజరై ఆటపాటలతో అలరించారు. ఈ సందర్భంగా బీజేపీ మహిళలు వరలక్ష్మి, జ్యోతి, లహరి, రేవతి మాట్లాడుతూ ముందుగా రాష్ట్ర మహిళలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో బతుకమ్మ పండుగను జరుపుకోవాలని అన్నారు. గత ఏడాది కరోనా వల్ల బతుకమ్మ పండుగ జరుపుకోలేదని, ఈ సంవత్సరం అందరం కూడా ఎంతో సంతోషంగా ఈ పండుగ జరుపుకుంటున్నామని తెలిపారు. ఇక్కడకు వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ బతుకమ్మ కార్యక్రమంలో కొల్లా శంకర్, పలువురు బీజేపీ నాయకులు, మహిళలు, స్థానికులు పాల్గొన్నారు. తెలంగాణ ఆడపడుచులందరికీ ముందుగా బతుకమ్మ శుభాకాంక్షలు. గత ఏడాది మనమందరం కరోనా కారణంగా బతుకమ్మని సెలబ్రేట్ చేసుకోలేకపోయాము. కానీ ఈ ఏడాది బతుకమ్మని ప్రతి ఆడపడుచు సంబరంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు మేము కూకట్పల్లి డివిజన్లో బతుకమ్మని సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది.
సో ఆ గౌరమ్మ ఆశీస్సులు ప్రతి ఆడపడుచుపై, ప్రతి ఇంటిపై మనస్ఫూర్తిగా ఆశీస్సులు కురవాలని కోరుకుంటున్నాను. భారత్ మాతకి జై, గౌరమ్మకి జై. బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం జరిగింది. పూలతో దేవుళ్ళకే పూజ చేస్తాం మనం. అలాంటి పూలకే పూజ చేసే పండుగ బతుకమ్మ పండుగ. ఆ బతుకమ్మ సంబరాలను మేము గ్రాండ్గా జరుపుకోవడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. దుర్గామాతకి జై. ఈరోజు కేపీహెచ్బి కాలనీ 114 డివిజన్లో భారతీయ జనతా పార్టీ తరఫు నుండి మేము బతుకమ్మ సంబరాలు సెలబ్రేట్ చేసుకుంటున్నాము. పోయిన సంవత్సరం కోవిడ్ కారణంగా మేము సెలబ్రేట్ చేసుకోలేకపోయాము. ఈ సంవత్సరం ఈ డివిజన్లో మహిళలే కాకుండా కాన్స్టిట్యున్సీలో ఉన్న మహిళలందరూ కూడా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము. ఈ బతుకమ్మ ఆశీస్సులు ప్రతి ఒక్క మహిళపై ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరం ఇంకా ఘనంగా జరుపుకోవాలని, ఈ బతుకమ్మ సంబరాలు మా 114 డివిజన్లో ఇంకా ఘనంగా జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బతుకమ్మ సంబరాలు చాలా సంతోషం. మన తెలంగాణ సాంప్రదాయ ప్రకారము బతుకమ్మ అంటే మనకు చాలా మహిళలకు చాలా ఫేమస్. ఎందుకంటే ఆడపడుచుల బతుకమ్మ అంటే మన అందరికి సంబంధించి, ఆడపడుచులందరికీ సంబంధించి బతుకమ్మ కాబట్టి మనం అందరం సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నాము. చాలా హ్యాపీ. ఎందుకంటే తెలంగాణలో మనకు మొట్టమొదటి వచ్చేది ఆడపడుచులకు ఇదే. మనకు చాలా చాలా హ్యాపీ, సంతోషం. దసరా మగ పిల్లలకు వస్తుంది, బతుకమ్మ ఆడపిల్లలకు వస్తుంది. మన తెలంగాణ సాంప్రదాయం బతుకమ్మ అంటే మనకు చాలా ఇది. ప్రతి ఒక్కరు పాల్గొనాలని నా